అதாவது నిధిధ్యాసనం పట్రి చూతాంటాము. దానిలో కర్మయోగం జ్ఞానయోగం ఉடைய సమ్మరి పోతాంది. దీనిలో ఈ அடுத்து 55లోనేని భక్తి పట్రి చెప్పింది ఆరంభించారు. అదావదు మన మొదటి 6 అధ్యాయాల్లో మన ఉடைய ఎఫర్ట్ అదావదు కర్మయోగాన్ని అనగా ఈ జీవ ప్రయత్నం అనే దాని ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పినారు. దానే మనకొచ్చి 40 మన స్వధర్మం అని చూసిందిలో ఈ 41లోండి 44 దాకా ఆ స్వధర్మం పట్రి చెప్పేప్పుడు దేని హైలైట్ చేసినారు? ఆ స్వధర్మాన్ని హైలైట్ చేసి చెప్పేప్పుడు అదావదు బ్రాహ్మణருக்கு ஏன் స్వధర్మం, క్షత్రియருக்கு ఏ గుణాలు ఉండే వాళ్ళకి ఎది స్వధర్మం అనేదాన్ని దీని అడిపడిగా పెట్టుకు వాళ్ళు செயல் చెయ్యాల అనేదాన్ని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమి, వాళ్ళు వచ్చి ఏ செயల్ని వాళ్ళు చెయ్యాల, ఎట్టా చెయ్యాల, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమి, వాళ్ళ డ్యూటీ ఏమి అనే దానిని ఆ శ్లోకాలలో చెప్పినారు. ఇప్పుడు ఈ 56లోండి 62 దాకా ఇప్పుడు మన ఇంకా చూడపోయే విషయాలలో దీనిని ఈ కర్మయోగాన్ని ఏమి యాటిట్యూడ్ తో, ఏ భావనతో, అదాదు మొదట 41లోండి 44 ఆ స్వధర్మం పற்றி చెప్పేప్పుడు செயల్ని అడిపడిగా పెట్టుకు అది ఎట్టా చెయ్యాల, ఒక మనిషి ఆ ఇండివిజువల్ అనేవాడు వాడుடைய స్వధర్మాన్ని ఎట్టా రెస్పాన్సిబిలిటీతో వాడు చెయ్యాల, ధర్మంగా వాడు స్వధర్మాన్ని ఎట్టా చెయ్యాల అనే దాన్ని పற்றி చెప్పినారు. అక్కడ వచ్చి మెయిన్ గా ఈ ఒకరుடைய ఎఫర్ట్, మనవుடைய ఎఫర్ట్ ని ఆ செயల్కుని ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ చెప్పినారు. ఇప్పుడు వచ్చి ఆ యాటిట్యూడ్, మన ఏ భావనతో ఆ செயల్ని చెయ్యాల, అదావదు ఇక్కడ వచ్చి ఈశ్వర అనుగ్రహాన్ని మన ఏ భావనతో చెయ్యాల, ఆ భావన అనేది ఉపాసనే. మన మనసుని ఒరుంగినించి దాన్ని చేసేప్పుడు అదావదు ఆ సూక్ష్మత్వాన్ని పురించుకుని అన్ని ఆర్డర్లీనెస్ గా ఎట్టా செயல்படுతుంది అనే దాన్ని గమనించి చెయ్యంగా ఆ செயల్ని ఇంకా నుణుకంగాని ఇంకా బాగాని మన నుంచి చేసిందలోను. అదే దానే ఇక్కడ ఆ భావనని చెప్పారు, భక్తి అటనిసిని దానే చెప్పారు. ఇక్కడ వచ్చి అట్ట మన చెయ్యంగా ఇறைவனுடைய అనుగ్రహం అరుள் అనేది ముழுமைగా తగులును అనేదే ఇక్కడ மெயின் டாபிக்கா పెట్టారు. அதாவது మనவுடைய வாழ்க்கை முறையேని సనాతనంగా మనவுடைய வாழ்க்கை మురై, అదావదు లైఫ్ స్టైల్ అనేవిగా ఆ வாழ்க்கை మురయ్యేని ఎట్ట ఉండింది అంటే మన వచ్చి ఆ ఈశ్వరన్ ఆ ఇறைவனுடைய అదే ఆర్డర్లీనెస్ ఆ నియతిలు అదింత ఎట్టా ఉందో దాని గమనాల పెట్టుకునే ముందటి కాలాలో అందరినీ దాని మనసులో పెట్టుకునే అన్ని అది ఎట్టా నడుతా ఉంది దాన్ని గమనించేని అన్ని செயల్ని చేసుకొచ్చింటారు. మన వచ్చి దానిలో ఉండి ఇప్పుడు మనకు మెయిన్ గా ఇప్పుడు గమనం పూర ఎక్కడ ఉంది, రూపాయి అవుతుందా, దానిలో వీళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఎంత పెరుగు అట్టా దీనిలోనే గమనాలు పూర ఉంది. ఇది ఎట్ట మన అవమానాలు ఎట్టా ఉంది, మనవుடைய పొజిషన్ స్టేటస్ అనేది ఎట్టా ఉంది, వాళ్ళు మనని ఏం చెప్తారు, వీళ్ళు మనని ఏం చెప్తారు, ఎంతలవు రూపాయి సరిగా ఇదవుతుంది, ఇట్టా విషయాల్లోనే మనసు ఉండే దాని నుంచి ఆ సూక్ష్మత్వాన్ని గమనించేది మనం ఉడుసుకునే వచ్చేము. ఆ గమనం మనకు అదే ఆ ఈశ్వరత్వం అనేదేని ఆ సూక్ష్మత్వాన్ని గమనించేదే. ఆ వివేక బుద్ధితో మన ఆ సూక్ష్మత్వాన్ని గమనించంగా ఆ నుణుకాల్ని మన వాత్సయంగా మన వచ్చి దానిలో వచ్చి మన అదావదు ఈ ఇండివిజువల్ విల్ అనిసిందేగా మన ఉடைய ఆ విల్ అంటే మన సంకల్పం పెట్టేమేక నే ఏం చెయ్యాల అటాన్సి నే ఎంచేది విల్ఫుల్ గా
బుద్ధిపూర్వంగా నే ఏం చెయ్యాలని నే ఒకటి ఎంచాను. అది ఎట్టా ఉండాలి అంటే ఆ ஈஸ்வரனுடைய இறைவனுடைய வில்லுతో అలైన్ చేసి ఉండాలి. అదావదు ఇయర్కైలో ఆ స్వభావంగా ఎట్టా అన్ని నడుతా ఉందో దానికి ఒరుంగినంచి ఉండట్టుగానే మనవుடைய విల్ అనేది ఉండాలనే తవర దానికి ఆపోజిట్ గా ఉన్నది అంటే మనకు ప్రచనలు అనేది కూడును. మన ఉదాహరణానికి ఎత్తుకుంటే ఒక నది పోతుంది అంటే అక్కడ ఒక పళ్ళం ఉన్నదింటే నది ఏం చేస్తుంది, ఆ నీళ్లు ఆ పళ్ళాన్ని నెరప్పేసి ఆనగా పోతుంది. అదే ఒక మేడు ఉన్నదింటే ఏం చేసిన ఆ మేడు దాకా అది నీళ్లు ఎక్కువ వచ్చి ఆనగా ఆ ఫ్లో అనేది పోతుంది. అట్ట వచ్చి ఇయర్కైకి తగ్గట్టు ఎట్టా ఇయర్కై నడుతా ఉంది అనే దాన్ని ఒక్కొక్కటిని దాని స్వభావాన్ని వాచేసి దాని తగ్గట్టు మన నిలువు సులువుతోని வாழ்க்கைని నడిపించిపోయినా ఉంటే అక్కడ ప్రచனை అనేది వచ్చేందుకు వాய்ப்பே లేదు. అక్కడ వచ్చి ప్రచனை ఉంటనాலும் దాన్ని మనం ఏం చేసేము కొంచెం కొంచెంగా దాన్ని సరి చేసుకుందుకు మనం ముయற்சி చేసేము. మొత్తం మనవుடைய ముయற்சி అనేది ముఖ్యం. అది వచ్చి ఒక కాంట్రిబ్యూషనే, మనవుடைய కాంట్రిబ్యూషన్. అన్ని మన ముయற்சி నుంచే అక్కడ ముడించిరాదు. ఈశ్వర అనుగ్రహం అనేది ముఖ్యం. మన ముయற்சி అనేది మనం చేసినామంటే అనగా ఈశ్వర ప్రసాదంగా ఏమవుతుందో దాని కొంచెం కొంచెం గాని ఆ ప్రసాదం ఎట్టా వచ్చింది దీనికి దానికి ఏ విధ ఇది లేకుండా అదావదు రెండుకు వేరే వేరే అనేక భేదం లేకుండా ఆ వ్యత్యాసం లేకుండా అన్ని ఒరుంగినంచి పోయిందుకు అది ఆ ముయற்சி అనేది వాய்ப்புగా మంజాల. దీనికే మన ప్రేయర్ఫుల్నెస్ మనకి ఆ మనసులో ఏవాలని ఆ భక్తితో ఉండేది అనేది వద్దే ముఖ్యం. అన్ని నేని ఆ ఇయర్కైనుடைய దిల్లో ఫ్లోలోనే పోతా ఉంది, నియతికి తగ్గట్టే పోతా ఉంది. దల్లో మన ఎట్టా దల్లో ఒరుంగినంచుకోలే ఎనంచుకోలే అనేదాన్ని వాచ్ చేసి ఆ పనితోని దాన్ని వాచ్ చేసి మన దానిలో ఎనంచుకునేది అనేదే ముఖ్యం. దాని ఇక్కడ ఈ మన 62వ శ్లోకం దాకా దానే చెప్పారు. 56లోనే 55లోనే దానే చెప్పిండారు. అక్కడ అదావదు భక్తియా మాము అభిజానాతి వాణ్ణి తెలుసుకునేది అదే ఆ భక్తి మూలంగానే. ఆ ఇంకొక దిలో అదావదు ఈ 54లో కూడా మనకు సర్వేసు భూతేసు సమహ సర్వేసు భూతేసు మద్భక్తి లభతే పరాం మాట అని చేసినారు. దానిలో వచ్చి ఆ సాధ్య భక్తిని బట్టి చెప్పినారు. అదావదు మన కర్మి సెయల్ చేసేవాండు వచ్చి దేవుణ్ణి ఎట్టా ఎంచుకుంటున్నాండు, సెయల్ చేసేవాండు అదావదు కర్మిగా ఉండేవాండు. కర్మీని చెప్పేమో వాణ్ణి. కర్మి వచ్చి ఇరైవన్ని వాడు కర్మ యోగాలో ఉండేవాడు దాన్ని సాధ్యంగా ఎంచేయండి. కర్మి వచ్చి సాధనంగా అదావదు జ్ఞాని వచ్చి దాని వచ్చి సిద్ధంగా ఎంచేయండి. అదావదు ఈశ్వరన్ నేను ఒకటే అన్ని నేనే అనేది వాడు పురించుకుంటున్నాడు, అది సిద్ధం. సాధనం అనేప్పటికి ఈ కర్మయోగిగా ఉండేవాడు ఆ ఈశ్వరుణ్ణి సాధనగా అదావదు సాధ్యం అనేది వచ్చి అడంజే లక్ష్యంగా ఎంచి వాడు పోయేండు. కర్మి యాక్చువల్గా ఈ విద్యాసం మనకు పురించాలి. కర్మి అనేవాడు ఎట్టా ఉన్నాడు, కర్మ యోగి ఎట్టా ఉన్నాడు, జ్ఞాని ఎట్టా ఉన్నాడు. వాడేని ఏం చేసేది సాధనంగా ఒకటి ఎంచేయండి, ఇంకోటి సాధ్యంగా ఎంచేయండి, లక్ష్యంగా ఎంచేయండి. జ్ఞాని వచ్చి దానే సిద్ధంగా అది వచ్చి దానికి నాకుని విద్యాసం లేదు అని ఎంచేయండి. దీన్ని మన పురించుకోలే. ఇప్పుడు దీన్ని మన పురించుకోగా మనం ఏం చేసేము
మన ఆ కర్మయోగంగా చేసేప్పుడు దేవుణ్ణి వచ్చి నేను అర్పణం నీకు అన్ని అర్పణం చేసి అన్ని చెయ్యాలని చేసాను, అదే టైంలో వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాను అట అనేసి వాడు ఎంచేయండి. దాన్ని ఇక్కడ 56లోనే చెప్పింది గారం చేరు సూతాడి. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాతవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాతవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సర్వకర్మాణి అపి సదా కుర్వాణః మత్ వ్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సర్వకర్మాణి అపి సర్వకర్మాణి అన్ని செயல்கள்నే సదా అంటే ఎప్పుడుని, కుర్బానక అంటే చేసేందు అన్ని செயல்ని వాడు చేసేందు ఎట్టా మత్ వ్యపాశ్రయక నన్ను సార్ந்தே చేసేందు. அதாவது கர்மயோகிగా ఉండేవాడు ఎట్టా செயல் చేసేందు వాడు ఒక్కొక్కటిని దేవుణ్ణి సార్ందేని వాడి కర్త అనే ఫీలింగ్ ఉంటే కూడా వాడు ఏం చేసేండు వాడు దేవుణ్ణి ఆశ్రయించే ఆ అన్ని செயల్ని చేసేండు. ఆ ఒక్కొక్క செயல் చేసేప్పుడుగాని నేను దేవుడు అర్పణంగా చేసేను, వచ్చేదేని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాను అట అనేసి వాడు చేసేండు. దాని ఇక్కడ మత్ వ్యపాశ్రయ అంటే దేవుణ్ణి అని శరణ్ పుకుందు. సరెండర్ అంటేనేని ఏమి ఇప్పుడు చూసాము ఇంకా, అదావదు నా ఇండివిజువల్ విల్లుని ఆ గాడ్స్ విల్లుని అలైన్డ్ గా ఎనంజు ఉండట్టుగా ఉండాలి. నేను నా ఎంచేదిని ఆ ఆర్డర్లీనెస్ ఆ நியதிகள்గా ఉండేదిని ఆ இயற்கையினுடைய நியதிతో నా ఉడయ ఎన్నం సంకల్పం కూడా, అதாவது ఇదిలో సర్వ అన్ని దీనిని అన్ని ఏ செயல் చేసినాலும் దాని అన్నినేని వాడికి మత్ వ్యపాశ్రయ అంటే దేవుడితోనే శరణడంజి వాడికి అర్పణంగా చేసేండు. మయి అర్పిత సర్వ ఆత్మభావక. మయి అర్పిత అంటే దోరుగా అర్పణం చేసేము ఆ ఆర్డర్లీనెస్ ఆ ఈశ్వరన్గే అర్పణం చేసేము. ఆ నియతిలాకు ఇయற்கையினுடைய నియతిగానే ఆ ఈశ్వరన్ ఉన్నాడు, ఆ పరంపொருளுக்கு అర్పణం చేసేము. అట్ట చేసేప్పుడుకు அந்த செயல்கள் అన్నినేని ఆ గాడ్స్ విల్లుకు దేవుడుடைய సంకల్పానికి అలైన్డ్ గా ఎనంజి ఉండట్టుగానే అన్ని செயల్ని చేసేండు. అదే శరణాగతి అంటే నేను మనసులో నేను దేవుణ్ణి శరణడిచా ఊరికే వార్த்தை వెట్టి నోటి వార్తలో చెప్పుతే చాలదు. సరే దాన్ని పురుంజుకుని ఆ సూక్ష్మత్వాన్ని పురుంజుకుని ఆర్డర్లీనెస్ ని ఆ నెరిని పురుంజుకుని మన నడుచుకునేదే అక్కడ వద్దే ముఖ్యం. సరే ఇప్పుడు ఆ కుర్బానక అపి మత్ వ్యపాశ్రయ అంటే వాణ్ణి శరణడంజేని దాన్ని చేసేండు. మత్ ప్రసాదాత్ అవాప్నోతి ఇట వాడు చెయ్యంగా వాడు అన్నినే పక్వపడి దేవుడుடைய మత్ ప్రసాదాత్ అనేప్పుడుకు ఆ దేవుడు ఈశ్వరనుடைய అనుగ్రహాన్నించి వాడు ఏం అడంజేయండు ఆప్నోతి అంటే అడంజేయండు. ఏం అడంజేయండు శాశ్వతం అవ్యయం పదం ఆప్నోతి. ఆ శాశ్వతం ఎప్పుడు ఉండేదిగా ఉండే ఆ అழிவற்ற ఆ పదం మేలాன ఆ పదాన్ని ఆ నిலைని వాడు అడంజేయండు. అதாவது ఆ నిலை అంటే ఏమి కొత్తగా ఒక నిலை అడితే వస్తుందా అంటే లేదు. ఆ ஞானியினுடைய நிலை ఆ மகான்களுடைய நிலை ఎట్టా ఉన్నా ఆ నియదికి ఒత్తు ఎనంజి ఉన్నా అది వచ్చి ఏదిలోని ఏ విద్యాసాన్ని లేకుండా అన్ని ఒగ్గి వచ్చేట్టుగా ఒకే మారి ఉండట్టుగా అదాவது అన్నిలోని ఏ విధ భేదంని లేకుండా
అన్ని వచ్చి ఆ ఇయற்கையினுடைய ఆ ఫ్లోలోనే పోయేట్టుగా అదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. అదే శాశ్వతం పదం. అదావదు శాశ్వతం పదం అనేప్పటికి అక్కడ వచ్చి మారుదల్ అనేది ఉండదు. మారుదల్ అనేది ఇప్పుడు వచ్చి ఒక ఇంత ఇప్పుడు పంజుని మన వేసినామంటే అది పరందనే చేసిన, పైగా ఉండి ఒక రాయిని వేసినామంటే అది దివా పడనే చేసిన. అది ఇంత అన్ని నేని మారని ఒక నియతిలు, అన్ని నియతిలోనేని ఒక్కొక్క టైప్ లో అదే మరి అట్నేనే నడుచుకునే అవుతుంది. దాని మన ఆ గమనాల్లో పెట్టుకునేదే ఈశ్వరునుడి అనుగ్రహం అనేదేని ఆ శాశ్వతం పదాలోనే ఉంది. ఎప్పుడునేని ఆ మారని తన్మయిని మన పురుంజుకుని దానిలో నిలచి ఉండేదే అక్కడ ముఖ్యం. మనసు అనేది మనసునుடைய నేచర్ ఏమి సుఖ దుఃఖాన్ని అనుభవించనే చేసిన కాబట్టి మన ఎట్టా ఉండుకోవచ్చు ఆ సుఖ దుఃఖాలు సమత్వాన్ని మన చూసేందుకు పడేసా ఉంటే ఎదినేని మనకు ఒక ప్రచనగా ఉండదు. మన ఆ శాశ్వతం పదాల నిలయలో మన నిలయపెట్టు ఉంటూ ఈ సుఖ దుఃఖాన్ని మనం ఏం చేస్తాము వేడికి చూస్తకాతు. అది ఒక ప్లే మారి మనకు ఒక ఆట మారి మనకు లీలై మారి అవసరం. అది ఇంత వచ్చిపోయేది, ఇది ఇంతని నడిసేదే, ఇది ఇయற்கைలో నడిసేదే అనేదాన్ని మన పురించుకుంటూ అట ఆ విలకి ఉండి దాని ఇంతని మన దాన్ని రసించే తన్మై మనకు వచ్చిందంటే ఆ మహిమైలా అని మన పురించుకునే తన్మై వచ్చిందంటే అన్ని నేని లీలైగా అవసరం. అదే అక్కడ మనకు అదే ఆ శాశ్వతం పదం అనేప్పటికి ఆ నిలై పెట్ట ఒక మనసు వచ్చి ఏ విధ అసైవం నిలయకుండా ఆ సమత్వాల నిలచి ఉండేది. ఏం నడిచినాலும் అది వచ్చి దాని ఉடைய నిలయలోని మారకుండా ఉండేది అనేదే ఆ శాశ్వతం పదం. అట్ట ఒక నిలయని వాడు అడంజితున్నాడు. ఎట్టా అడంజేయండి వాడు అన్నిని పురించుకునే ఇప్పుడుగా ఆ ఈశ్వరన్ అనేదాన్ని క్లియర్ గా పురించుకుని ఆ సూక్ష్మత్వంలో తనని ఎనచ్చుకుంటున్నాడు. ఆ ఎనచ్చుకునేది అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం. సరే, அடுத்த శ్లోకం 57. ఇదే విషయనే తిరివిని కంటిన్యూ అవుతుంది. సుతడి చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అదావదు ఇక్కడ వచ్చి చేతస అంటే ఈ వివేక బుద్ధితో ఉండే ఆ మనస్సు దానే ఇక్కడ చేతస అనేది. అదావదు ఆ యాటిట్యూడ్ మనసులో ఉండే ఆ భావనే ఎట్టా ఉండాలి. ఆ భావనతోని ఏం చెయ్యాలి? సర్వకర్మాణి మయి సన్యస్య. సన్యస్య అంటే ఇక్కడ వచ్చి తురందేది లేదు, అర్పణించేది అనే అర్థాన్ని తోల ఆఫరింగ్ లేకపోతే డెడికేషన్. ఆ ఒక మన దేవుడికి డెడికేట్ చేసేము అనేవి ఇంకా డెడికేషన్ అర్పణితల్. ఆ ఒక దైవిక మనப்பான்மைతో నేను దేవుడికి దీన్ని చేసాను, నా ఏం செயல் చేసినాலும் నేను నడిసేది ఆ దేవుడికి ప్రదక్షిణ మారి, నేను మాట్లాడేదేని వాడికి భజన పాడేక, నేను నడిసేదేని వాడికి ప్రదక్షిణం చేసేది, నేను ఏం వాడికి చేసినాலும் ఏం తిన్నాலும் వాడికి అది వచ్చి అర్పణం చేసేది, వాడికి పడచ్చేది అనేట్టుగా ఒక్కొక్క నేను చేసే అన్ని విషయాన్ని ఆ దేవుడితో ఎనచ్చేని నేను ఎంచేది. అట అన్ని செயల్ని వివేక బుద్ధితో అట్ట ఎంచేపుడుకు మనకు ఆ ఇంటర్నల్ గ్రోత్ మనకు ఆ అస వளர்ச்சி అనేది బాగా ఇంప్రూవ్ అవును. దానికి దీంతో చెప్పేది
అదాది ఏం సేల్ చేసినాలు మనం వచ్చి దాన్ని ఎంజాయ్ చేసింది వెళ్ళవును. అదేంటే అది దేవుడి కోసం నేను చేసాను అనేప్పుడు ఒక్కొక్కటి నీది దాన్ని పురించి దాని ఎనంజి మన స్వభావానికి స్వధర్మానికి ఉండట్టుగా దానిలో ఎనచ్చుకుని మనం చేసేప్పుడు అన్ని నేను ఎంజాయ్ చేసి మన నుంచి చేసింది వెళ్ళవును. ఆ సమత్వ బుద్ధితోని చేసింది వెళ్ళవును. అన్నిని అక్సెప్ట్ చేసి మనకు వేరే చాయిస్ లేదు. మనకు ఒక చూస్ నేను దీన్ని చేసే దాన్ని చేసే అటాంటి చింతని మన విరుపు పెట్టుకుని మన విల్ఫ్ అట్ట చెయ్యకూడదు. దానిలో వచ్చి ధర్మాన్ని ఇది ఈ తావులో ఇది చేతనే కరెక్ట్ అట్ట అనేసి దాన్ని పురించుకుని దాని అదాவது ఆ ఇయற்கையினுடைய నియతి ఏమి అనే దాన్ని పురించుకుని దానిలో మనని ఎనర్చుకోలే, దాని మన విరుపంగా ఎత్తుకోలే అట్ట చేసేప్పుడు దాని డెడికేషన్ అర్పణించి అప్పుడే అర్పణితలు అనేది అవుతుంది. మన విరుపుతో చేసేప్పుడు అక్కడ అహంకారం ప్రధానం అవుతుంది. మన దాని ఇறைவனுக்கு ఆ అహంకార ప్రధానంగా లేకుండా ఆత్మ ప్రధానంగా అన్నిని వాటికి డెడికేట్ చేసేప్పుడు అదే లక్ష్యంగా అని అవుతుంది. అదే మత్పరహ అంటే లక్ష్యం. అదే వాడుடைய ఉయర్వాన గోల్. నాకు ఇది తవిర వేరొకటి లక్ష్యం లేదు, ఇదే మేలాన గోల్. ఆ దేవుడు ఆ ఇறைవన్ ఆ సూక్ష్మంగా అన్నిగా ఉండే వాణ్ణి ఎంచేదే వాణ్ణి నేను అడజేదే నావుடைய లక్ష్యంగా నేను ఉయర్వాన లక్ష్యంగా నేను ఎంచేది. కొదవ అన్నిని నేను వద్దే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది ముఖ్యత్వం ఇచ్చేది లేదు. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదాவது మనం విరుపుని మనం పెట్టేప్పుడు ఏం ప్రాబ్లం అవును, మనం శోభన అధ్యాసం చేసేము. ఒక్కొక్క పొరుల్ని మనకాని తేవలేని ముఖ్యత్వం ఇచ్చి దాన్ని పాజిటివ్ గా ఒకటి పాజిటివ్ గా ఎంచుతాము, లేకపోతే నెగటివ్ గా ఎంచేము. మనం విరుపు వచ్చేప్పుడు పాజిటివ్ గా ఎంచి దానికి వద్దే ఎగ్జాజరేట్ చేసి అదాவது దానికి ఎంత ముఖ్యత్వనో దానినా కూడా ముఖ్యత్వం ఇచ్చి దానిలో ఉండే నెగటివ్ ఉంటాను మన దీన్ని ఎత్తుకునేదే లేదు. దానిలో ఉండే నెగటివ్స్ ని మన పొరుట్పడితేది లేదు. అదిని ఉండకూడదు. అదే నెగటివ్ ని వెరుపు ఉన్నప్పుడు ఏం చేస్తాము, నెగటివ్ ని ప్రధానంగా ఇచ్చి అక్కడ నెగటివ్ ని ఎగ్జాజరేట్ చేసేము. మన ఎన్నంగల్ మూలంగా ఆ నెగటివ్ ని పెద్ద చేసేము, నిండగా చేసేము. అనకేం చేసేము, ఇది వాళ్ళతో ఉండే పాజిటివ్నెస్ ని మన చూసేది లేదు. రెండునే ఉండకూడదు. పాజిటివ్ ని జాస్తిగా ఇది చేయకూడదు, నెగటివ్ ని జాస్తిగా మన ప్రధాన పడతాకుండా రెండుని ఆ బ్యాలెన్స్ సిటీలో సమత్వంగా ఉండిందుకు మనకు తెలాలి. అదే ఇక్కడ బుద్ధి యోగం ఉపాశ్రిత్య. బుద్ధి యోగం అంటే కర్మయోగం. ఆ బుద్ధితో విల్ఫుల్ గా అన్ని నేని నిష్కామంగా కర్మ ఆ ధర్మ ప్రధానంగా మనం చేసేప్పుడు మన స్వభావాన్ని ధర్మాన్ని బేసేసి ఆ అన్నిని ఈశ్వర అర్పణంగా మన చేసేప్పుడు అది వచ్చి బుద్ధి యోగంగా మనకు మారుతుంది. ఈ బుద్ధిని మన అవివేక బుద్ధి అనే దాన్ని మన ఆ ఉపాశ్రిత్య అంటే ఓర్ముగపడితే దాని సూక్ష్మంగా అన్నిని పురించుకుని మచ్చిత్త సతతం భవ. మచ్చిత్త అంటే ఆ దేవుణ్ణి సతతం భవ. సతతం భవ అంటే ఎప్పుడు వాణ్ణేని మన మనసులో పెట్టుకోలే, ఆ గమనాలనే ఉండాలే అనేదే ఇక్కడ అర్థం. ఆ గమనం ఉండగా మనకు ఈ తేవలేని విషయాలు ఒకటినే మన మనసుని డిస్టర్బ్ చేయదు. దానికే ఇది మెయిన్ గా. అదాவது కొంచెం కానీ செயல்ல మనవుடைய செயల్లో మన మనసులో భావనలో అన్నిలోని ఆ ఇறைవన్ అనేదాన్ని మన ముழுமைగా ఎంచిందిగా ఆరంభించాలి.
ఇరైవన్ వచ్చి మన ముழுமைగా అதாவது వట్టి నామ జపం భజనే అనేది ఇంతని ఒక టయాల్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిందనే ఈ విచారం చేసి ఈ చిందనలో ఉండేది వద్దే ముఖ్యం. అన్ని గాని వాండే ఉన్నాండు, అన్ని వాండుடைய ప్రసాదనే అనేదాన్ని ఆ ఎన్నాని మన ప్రధానపడుతుకు రావలే. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే బుద్ధి యోగం అనేది మన అది అట్ట చెయ్యంగా ఒక్కొక్క అనుభవాన్ని మనవుடைய ఒక్కొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ మనవుடைய అనుభవాల అన్నినేని మనవుடைய సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంతా చెప్పేమేగా అది ఇంత ఆ కర్మ అంతాని కొరంజింది ఆరంభించును, ఎగ్జాస్ట్ అవిందిగా ఆరంభించును. మనకు ఒక సంతోషం వచ్చేప్పుడు మనవుடைய పుణ్య కర్మలో ఒకటి నీంగుతుంది అని అర్థం. మనకు ఒక కష్టం వచ్చేప్పుడు మనవుடைய పాపం తీరుతుంది అని అర్థం. అట్ట మన ఎంచుకున్న అట్ట మనవుடைய అనుభవాలండి అదిని పురించుకోవచ్చు. అని ఇంకొకటి వచ్చి ఒక్కొక్క అనుభవాన్ని మనకు ఒక టీచింగ్ ని ఒక లెర్నింగ్ ని ఇస్తుంది. మనకు ఒక పాఠం దానిలో చదువుకుంటున్నాము. ఇది వచ్చి మనకి ఎంత ఒక పెద్ద కష్టమేని ఒక విషయంగా ఉంటనాలం అది ఏం మనకు పాఠాన్ని ఇస్తుంది అనేదాన్ని మనం గమనించేప్పుడు ఒక్కొక్కటినేని మనకు ఒక మంచి ఒక లెసన్ ని ఇయ్యనే చేస్తున్నాం. అట మన దాని ఆ సూక్ష్మాన్ని పురించుకోగా మనం కొంచెం కానీ ఆ సమత్వానికి మన మనసు వచ్చిందుకు ఆరంభించిన ఆ సమత్వం ఆ తగుది అనేది వద్ద ముఖ్యం. దానికే ఇది అన్నినేని మనకు ఆ మన అహంకార ప్రధానంగా ఉండేది ఆ మనస్సుని ఆత్మ ప్రధానంగా చేసేందుకు ఇది అన్ని మనకు హెల్ప్ చేస్తుంది. ఆ మనసు వచ్చి కాముగా ఉంటేనే అమైదిగా ఉంటేనే ఈ బుద్ధి అనేది బ్రైట్ గా పనిచేస్తును, బాగా బుద్ధి తెలివి వచ్చును. అది వచ్చి సాక్షిగా ఉండి అన్నినేని గమనించి ఏం తప్పు రైట్ అనేది ఇంత పురించి పనిచేసిందిగా ఆరంభించును. ఆ గమనం అనేది మన మనసు కామవంగా అవంగానే ఆ మనసు పక్వం అవంగానే మన ఆ బుద్ధిలో తెలివి అనేదే వచ్చును. అట్ట తెలివి రాంగా మనకు ఒక్కొక్క అనుభవాన్ని ఒక లెర్నింగ్ గా ఒక టీచింగ్ గా మనకు అమంజును. అది ఆ మన ఓరளவுக்கு బాగా పక్వం అయ్యేప్పుడు మన అన్నిని ఎంజాయ్ చేసేందుకు ఆరంభించుతాం. దాని ఒక్కొక్క క్షణాన్ని మన బాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్ళవును. అదే ఇక్కడ చెప్పేది. அடுத்து అదే విషయనే మనకు దీనిలో 58వ శ్లోకంలోని అదే విషయనే కంటిన్యూ అవుతుంది. సూతాడి మచ్చిత్త సర్వ దుర్గాని మత్ ప్రసాదాతరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్త సర్వ దుర్గాని మత్ ప్రసాదాతరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి న వినంక్ష్యసి. మచ్చిత్తః సర్వ దుర్గాని మత్ ప్రసాదాత్ తరిష్యసి అత చేత్ త్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్తః అదాவது దీని మోటి శ్లోకాల్లో మచ్చిత్తః నాలోనే మనసుని నాలోనే పెట్టు, అదాவது దేవుడు అనే గమనం ఆ అవేర్నెస్ లోనే ఉండు అనేదే అక్కడ చెప్పేది. ఆ అవేర్నెస్ లోనే మనం ఉండాలి. ఆ అన్ని సర్వగతంగా ఆ పరంపొరులే ఉంది. ఆ దానిలోనే మన మనసుని పెట్టునేది. ఆ గమనాలనే మన మనసు నిండా ఆ ఇరైవన్నేని ఎంచుకుంటా ఉండేది. దాని నుంచి మన அடுத்த வேற செயலை చేసేప్పుడు పూరా దేవుణ్ణి ఎంచుతా ఉంటే ఇట్లా వేరే செயல் చేసింది ఎలా అంటే
అది అర్థం లేదు. అదావదు సబ్కాన్షియస్ మైండ్ లో ఆ ఇరైవన్ ఉండేట్టుగా మనం చూసుకోలే. అదావదు ఇప్పుడు ఏమవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ లో మనకు ఆల్ మనసులో ఏముంది, మనవుடைய పழக்க దోషాల ఉండే ప్రச்சனைలు అదే మనవుடைய ఆల్ మనసులో ఉంది. దాని ఉడిసి ఆల్ మనసులో ఏం పట్టుకోలే, ఆ ఇరైవన్ని పట్టుకోలే. ఇప్పుడు మనకు నేను మనిషి అనేది ఆల్ మనసులో ఎట్టా పదించిందో அதே மாதிரி இறைவன் அனைவுடைய கான்செப்ட் தானி பற்றிய அறிவு ஞானம், ஆத்ம ஞானம், பிரம்ம ஞானம், ఇరైవனை పట్టియ జ్ఞానం అది అన్నినేని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆళంగా పదించింది అంటే అదే ఇక్కడ మచ్చిత్తగా అనేది. అట్ట మన ఇదే వేపుడుకు అక్కడ మనకు అన్ని వేళని ఏ వేళ మన గమనం అనేది ఎప్పుడు ఆ జ్ఞానం మనకు కావాలనో అప్పుడు తాని అది వచ్చును. అది వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ లో పదించి పెట్టుకుంటే సాను. ఏ వాళ్ళ దాన్ని 24 గంటల సేపు ఎంచుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. ఇరైవన ఇవాళ அடுத்த ఇటా సూతాని ఏ వాళ్ళని దాన్ని చూసుకుంటా ఉండాలనా అట్ట ఎంచాల్సిన అవసరం లేదు. దాని అది వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు ఆళంగా దాన్ని క్లియర్ గా పురించుకుంటే సాను. ఎట్టా వచ్చి సూర్యన్ కిழக்குல ఉదిచుతుంది, మేరకుల మరంజుతుంది అనేది ఇంతని అదింత తోట్రం మాత్రమే. ప్లానెట్స్ అన్ని ఎట్టా ఇట్టా చుట్టుతా ఉంది సూర్యున్ని. ఆ మిల్కీ వేలో సూర్యన్ నడువులో ఉంది, అన్ని ప్లానెట్స్ దానియే చుట్టుతా ఉంది. భూమిని తనకు దానిగానే చుట్టుకుని సూర్యున్ని చుట్టుతుంది అనేది ఇంతని మన చదివి ఆ அறிவு జ్ఞానం వచ్చి మన సబ్ కాన్షియస్ మైండ్ లో పదించింది. పదించడం అనేది మన వచ్చి దీనింతా ఒక పొరుటుగానే అంటనే అది తెలుతుంది అంతే అనే దాన్ని మన క్యాస్ట్రోలా ఎత్తుకుంటున్నాము. అదే మారియే మనకు ఈ ఈశ్వరం ఆ నియతి ఇదింతా నీ ఆత్మజ్ఞానం ఇదింతా మనకు ఆ అడి మనసులో ఆల్ మనసులో పదించింది. అంటే ఇది దేని ఎట్టా హ్యాండిల్స్ చేయాలనో ఈ కరివిలు అన్ని ఒళ్ళు మనసు ఇది అన్నినే కరివిలు, ఇంద్రియాలు ఇది అన్నినే కరివిలు. అది ఎట్టా స్వభావాలు ఎట్టా పనిచేస్తును అన్నిని పురించుకుని దాన్ని ఎట్టా యూజ్ చేయాలనో దాన్ని కరెక్టా మన యూజ్ చేసుకుంటాము. ఒక రోల్ ప్లే అనేది ఎట్టా ఒక డ్రామాలో మన యాక్ట్స్ దాన్ని ఎట్టా ఏ తావులో ఎట్టా ఉపయోగించాలనో దాన్ని కరెక్ట్ గా మన ఉపయోగించుకుంటాము. ఈ ఈగో అనేది ఏ తావులో మనం ఉపయోగించుకోలే, ఎట్టా ఉపయోగించుకోలే అన్ని క్లియర్ గా పురించుకుని దాని ఆ తావులో సరిగ్గా మన ఉపయోగించింది మనకు తెలాల. అదే ఇక్కడ అదే ఈ మచ్చిత అనేదిలో దాన్ని మన పురించుకోవాల్సింది. సరే, ఇప్పుడే 58వ శ్లోకం వాసిస్తాము సుతాడి. ఈ మచ్చిత ఆ మనసుని ఆ వాండి బెగ్గనే ఆ గమనాన్ని పెట్టి ఆల్ మనసులో వాణ్ణి మన పెట్టుకుని ఆ విషయాల్ని అన్ని క్లియర్ గా మన పురించుకునేప్పుడుకే సర్వ దుర్గాని దుర్గాని అంటే వచ్చి అన్ని తడైలు దుర్గా అంటే తడైన అర్థం. దుర్గం అంటే తడై, దుర్గా అంటే ఆ దేవుణ్ణి ఇక్కడ చెప్పలా. అది వచ్చి దుర్గా స్త్రీలింగ పదం. ఇది వచ్చి దుర్గం అంటే అది నపుంసకలింగ పదం, న్యూటర్ జెండర్. ఆ న్యూటర్ జెండర్ లో వచ్చేప్పుడు దానిచే ఇది దుర్గాని వస్తుంది. పలాని అటాల్సి వచ్చినాయి. అది మరి సర్వ దుర్గాని అనేప్పుడు ఆ తడైలు అన్ని తడైలాని మత్ ప్రసాదాత్ తరిష్యసి. దేవుడుடைய అనుగ్రహం ఆ అరుள் నుంచి ఏమవుతుంది, అన్ని తడైలుని ఎట్టా ఆ పని వచ్చి మరంజితుందో ఒక సూర్య వెలిచాలో ఆ పని తుకళ్ళులు అన్నినేని లేకుండా సకావుతుందో అది మారి ఇక్కడ వచ్చి దేవుడుடைய అనుగ్రహాన్నించి మన దేవుడుடைய అనుగ్రహం అనేది ఏమి మన ఆ దిల్లో ఎనంజుకునేప్పుడు మన విల్లుని ఇండివిజువల్ విల్లుని
ఆ దేవుడుடைய విల్లుతో మనం చేర్చుకునేప్పుడు దానిలో ఎనర్చుకునేప్పుడు మనకు ఇక్కడ ఆ వాండుடைய అనుగ్రహణేని మనని ఎక్కడి తొడపోలో ఏ లక్ష్యాన్ని మన అడంజాలనో దాన్ని అడంజపెట్టును అనేదాన్ని ఇక్కడ చెప్పేది. அடுத்த லைன்லோని వచ్చే அடுத்த శ్లోకాలలోని కొంచెం విరివించారు దేవుడు. అదావదు నువ్వు అత చేత్ త్వం అహంకారతో నువ్వు పని చేసినావుంట. అదావదు నేను పెద్ద అరివాలి, నాకు అన్ని తెలుసును, నేను దేని కాని ఎట్టా కాని సమాளிச்சுతును ఆట అనేసి అహంకారంతో నువ్వు అత అంటే ఇక్కడ వచ్చి మాదాహన్ సత్వం. అత చేత్ అదావదు అట్ట లేకుండా నువ్వు వేరే మారి అదావదు దేవుడిని ఆత్మ దీని ప్రధానంగా పెట్టకుండా అహంకారంతోని నా నుంచి ముడించును నే చేస్తును అన్ని తడైలోండి మనని విలకి ఏం చేస్తుంది. సెకండ్ లైన్ చూస్తాండాము. దీని మారుగా నేను వచ్చి అహంకారంతోని నా నుంచి అన్ని ముడించును, నేను దేవుడిని ఇంత యోచించాల్సిందిలా, అన్నిని గమనించాల్సిందిలా, ఇంకొకరుடைய డిపెండెన్సీ ఇంత నాకు కావాల్సింది లేదు అట అనేసి ఎంచుకుని దేవుడు చెప్పేది వినకుండా ఇప్పుడు అన్ని ఏం చెప్పుతా ఉంటాము, ఆ దేవుడు ఏం చెప్పినారో ఇవాళ దాకా అన్ని సర్వ కర్మాని అన్ని చెయ్యాలని నాకు అర్పణించి చెయ్యని చెప్పినారు. ఇక అట్ట చెయ్యకుండా నువ్వు వచ్చి అహంకారంతో చేసినా ఉంటే శ్రోస్యసి అంటే నువ్వు వినకుండా, నేను చెప్పేది ఎదినే వినకుండా నువ్వు నీ అహంకారంతో నేను పెద్ద అరివాలి, నేను అన్నిని నా దాఠ్యతోనే అన్ని నేను ముడుచుకుంటును అట అనేసి ఎంచినా ఉంటే ఒకటి వినకుండా అట్ట ఎంచినా ఉంటే ఏమవుతుంది, వినంక్ష్యసి అంటే నువ్వు అలించిపోతువు. అలించిపోతూ ఉంటే ఏమి ఒళ్ళు మరణం అడంజవు అట్ట చెప్పలా నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు వచ్చి ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది నీకు ఉండదు, ఆన్మిక వளர்ச்சி అనేది ఉండదు. నువ్వు వచ్చి మెటీరియలిస్టిక్ గా పోతా ఉంటావు. నీ అహంకారం విరుపుతో నువ్వు పోయినా ఉంటే ఆ మెటీరియలిస్టిక్ థింక్ లో నువ్వు జయించా, నీకు నింద రూపాయి తవలాచ్చు అన్ని తవలాచ్చు కావంటే ఆ రూపాయి నుంచి అழிవే వచ్చినాయి తవర మేలాన ఆన్మీక వளர்ச்சி అనేది అక్కడ ఉండదు. నువ్వు వచ్చి అది వచ్చి అழிவுను నోக்கியே நீ ఎత్తుపోనే తవర నువ్వు వచ్చి ఆ మేలాన నిலைని అడంజవు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు ఈ సర్వ దుర్గాని అనేప్పటికి ఆ తడైలు ఏం తడైలు ఇక్కడ ఈ పిరప్పు ఇరప్పు అనే ఆ కారణంగా ఉండే ఆ సంసారానికి కారణంగా ఉండే అన్ని ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మనకు ఉండే ఆ కామ క్రోధం లోభం మదం ఆశ్చర్యం అటంతా చెప్పేమిక అట్ట ఉండే అన్ని తడైల్ని ఈ ఈశ్వర అనుగ్రహానికి అంటే ఫ్రీ చేసుకుంటున్నాడు. అదే ఇది అహంకారంతో వాడు పని చేసినాడంటే ఆటోమేటిక్ గా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అన్ని వాడికి రానే చేసిన వెరుపులు వచ్చును అంటే అది నుంచి అజ్ఞానంగా అవిద్యగా వాడిని పని చేసేప్పుడు విరుపు వచ్చును. విరుపు వచ్చేప్పటికి ఆటోమేటిక్ గా కామక్రోధం అన్ని వచ్చును. అన్ని తడైలు వచ్చేప్పుడు వాడు కొంచెంగా మేలాన పాదైలోండి నలివి కీలాన పాదైకి వాడు వచ్చేప్పటికి కొంచెం గాని వాడి అழிவு అనేది నిశ్చయం అనేదే ఇక్కడ స్ట్రాంగ్ గా చెప్పారు. దాని నుంచి ఆ గమనం ఉండాలి అనే దానికే ఈ మనోடைய ఆ తాపత్రయం చెబుతారేక ఆ అధ్యాత్మ ఆది భౌతిక ఆది దైవిక అటసి తాపత్రయం దానికే 3 శాంతి చెప్పేముంచుతా మనం చూసిందాము ఎరకనవే. అది ఆ తాపత్రయాలు అన్నినేని నీంగేదానికి ముఖ్య కారణంగా ఈ ఈశ్వరునుடைய ప్రేయర్ ఆ భక్తి అనేదే ఉంది. దాని మన చెయ్యంగా ఆటోమేటిక్ గా ఈ తడైలోని అన్నినేని నీంగుతుంది అనే దాన్ని మన గమనాలు పెట్టుకోవడం. సరే, அடுத்த 59
యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోత్స్యతి యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యత్ అహంకారం ఆశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యా ఏషః వ్యవసాయః తే ప్రకృతిః త్వాం నియోక్ష్యతి. అదావదు ఇక్కడ ఈ అహంకారాన్ని ఆశ్రిత్య అంటే దాని అడిப்படையாப்பட்ட దాని சார்ந்து ఉంటుకుని నేను పోర్ చెయ్యను, నా యోత్స్య నేను పోర్ చెయ్యను ఇది మన్యసే అటాన్సి నువ్వు ఎంచినా ఉంటే అర్జునంతో భగవాన్ చెప్పారు. నువ్వు అదాவது ఇక్కడ మన ఏమి వాడు తనடைய డ్యూటీని చెయ్యను అని చెప్పండి. అందరూ వాళ్ళ కడமை ఏమి అనేదాన్ని அறிவுறுத்த, அதாவது దేవుడు వచ్చి అర్జునంతో వాండుடைய கடமை ఇదే అనేదాన్ని వాడికి ఎత్తి చెప్పారు. దాన్ని ఎత్తి చెప్పుతే కూడా నువ్వు చెప్పి నేనేం వినను, నేను వచ్చి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నాకు ఒక ఇండివిజువాలిటీ లేదా, నేను నాకు తోచినట్టుగానే చేతును అటానిసి ఇంకొకరునుடைய దీని నేను మదించాల్సిన అవసరం లేదు అటానిసి అహంకారంతోని నువ్వు ఉండి నేను చెప్పేది ఇంత వినాల్సింది లేదు అటానిసి నేను జోడ వెయ్యను అటానిసి నువ్వు ఎంచినా ఉంటే తే నీ ఉన్నుడయ, తే అంటే ఉన్నుడయ, ఏషః వ్యవసాయః ఈ ముడివు, వ్యవసాయ అంటే ఆ కన్క్లూషన్ వచ్చి మిథ్యా ఏవ, మిథ్య అంటే పోలియానது, అది వచ్చి మిథ్యా అంటే అది వచ్చి ఇల్యూషనే, అది వచ్చి నువ్వు ఆవాళ్ళకు అట్ట ఎంచేవే తవర, అదాదు నా భిక్ష ఎత్తి తినేదే మంచిది అట అనిసింత అంటే ఆ వాళ్ళకి ఒక భీష్మర్ ద్రోణర్ ని చూసిన దాని నుంచి వాడు ఆ వాళ్ళకి చెప్పేందే తవర వాడుடைய ఆ స్వభావం అనేది అంటే రజోగుణంగా ఉండేవాడు, వాడికి ఆ ప్రకృతి వాడుடைய ప్రకృతి ఏమి క్షత్రియ గుణం ఉండేవాడు, దాని నుంచి వాడు వచ్చి ఆ వీరం అనేది వాడి నెత్తురులోనే ఉండేది, వాడుடைய వాడు యాక్టివ్ గానే ఎప్పుడు ఉండేవాడు, వాడి నుంచి అటంతా భిక్ష ఎత్తి ఉండిందుకు వెళ్ళవదు అనేది వాడుடைய లైఫ్ లోనే మనకు తెలుస్తుంది. ఆ కథని మన చదివేప్పటికేని మనకు తెలుస్తుంది. అట్ట నువ్వు ఒక రాంగ్ కన్క్లూషన్, అదావదు మన అజ్ఞానా నుంచి ఏమవుతుంది, ఒక మన ఫస్ట్ చాప్టర్ లో అర్జునుடைய వాడుடைய మాటలోనే మనకు తెలుతుంది. వాడు ఏమి మొదట వాడికి ఆ అరియామైలో ఉన్నాండి, అరియామైలో ఉండే దాని నుంచి వాడికి ధర్మ ఏది అధర్మది దానిలోనే వాడికి కుళప్పం వచ్చింది. దాని నుంచి వాడు ఏమి ఒక తప్పాన డెసిషన్ ముడివుని వాడు ఎత్తేండి. ఏం తప్పాన ముడివు ఎత్తేండి, దాని నుంచి ఇంకా పోర్ చేసింది అంతా వెళ్ళవదు. నేను ఈ నా కాండిబో నలుగుతుంది, నేను ఇదిలోండి నాకు నోరంతా వరండుతుంది. ఏవ ముక్తో అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసక. సంజయ్ అని చెప్పేది ఇది. వాడి విల్లుని అంబుని దివా వేసి వాడు మనం ఓడించి పోయి తేర్తట్లో కూண்டுకున్నాడు. అదే మరి వాడు అర్జునన్ తన చెప్పేప్పుడు కూడా నేను అది 2వ అధ్యాయాల మనం చూసామిక అన్ని నాకు వరండుతుంది, నా నుంచి పోర్ చేసి వెళ్ళవదు అటానిసిని వాడు 1వ అధ్యాయాలు అని చెప్పినాడు.
2వ అధ్యాయాల్లోని సంజయన్ చెప్పేప్పుడు ఏవ ముక్త్వా హృషికేశం గుడాకేశ పరంతప నయోత్సి ఇది గోవిందం ముక్త్వా తూష్ణిం బభూవవ అట అని చూసాము. వాడు గమ్ముని కూండుకుంటున్నాడు అట అనేసి మన చూసాము. దానిలో ఉండింటే మనకి ఏం తెలుస్తుంది, వాడు தப்பான முடிவுக்கு பொய்யேண்டு. ఆ తప్పాన முடிவுக்கு பொய்யேவாண்டு அடுத்து ఏం చేసేండు, వాడుடைய తిరిగి వాడికి సందేహం ఎప్పుడు అవుతుంది, తిరిగి సందేహం దేవుడు కుతస్వ కస్మలమితం అటనిసి 2 శ్లోకం చెప్పారు. వాడి ఓపెన్నెస్ వాడిని మనసుని ఫ్రీ చేసేట్టుగా 2 శ్లోకం చెప్పిన వెనక నువ్వు ఇట మారి ఉండేది నీకు అలితన్మని అడంజగా అటనిసింత చెప్పగానే వాడి మనసు టక్కుని వాడి ఫ్రీ అవుతుంది. వాడికి ఏం చేసేండు, అన్నిని గడగడని ఒప్పించేండు. తిరిగిని వాడు ఏం చేసేండు, తిరిగిని వాడికి సందేహం వస్తుంది. அடுத்து మన జయించేది సరియా వాళ్ళు జయించేది సరియా, அடுத்து నాకు ఏది సరి అనేదాన్ని కరెక్టా చెప్పు. నేను ఒక హెల్ప్లెస్నెస్ స్టేజ్ లో, నేను ఒక ఉదవి అట్టు తన్మైలో నేను ఉంటాను, నాకు ఆ సరియాన పాதைని నువ్వు చెప్పు అటనిసి సరెండర్ అవేండు. ఇక్కడ వచ్చి మొదట వాడు తప్పాన முடிவுக்கு పొయ్యేండు. తప్పాన முடிவுக்கு పొయ్యేది సహజం. మనిషిలు అంటే 2 ఉండనే చేసిన తప్పాన முடிவு రావచ్చు, సరియాన முடிவு రావచ్చు, దానికి ప్రశ్న లేదు. కావంటే మన తప్పాన முடிவுக்கு పోయినా ఉంటే తిరిగి దాన్ని మార్చుకుందుకు రెడీగా ఉండాలి. అది వాడు చేసేదాని నుంచి వాడు తప్పించుకుంటున్నాడు. ఎప్పుడు మన రాంగ్ కన్క్లూషన్ లోని మన ఇప్పుడు దుర్యోధన వచ్చి రాంగ్ కన్క్లూషన్ లో ఉన్నాడు. అందరూ చెప్పుతనాలు మన దానిలోండి మారిందుకు రెడీగా లేదు. అప్పుడే ప్రశ్న అనేది వస్తుంది. మన ఏం చేయ, ఆ ధర్మాన్ని మన స్వభావం ఒకటి ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంది. 2ని వాచేసి ఆ క్లియర్ దాన్ని ఎనర్జీ ఎత్తుపోయేందుకు మనకు తెలాల. కరెక్ట్ గా ఎప్పుడు ఆ ధర్మపడి ఆ క్లియర్ గా దాని ఆ అధర్మానికి తిరిగి మనసు పోకుండా ఆ విరుపు వెరుపులోని మన సరి చేసుకుంటా దాన్ని నేర్పడుతుకుంటా వచ్చేది అనేది వద్దే ముఖ్యం. అదే ఈ శ్లోకాల చెప్పేరు. మన స్వభావానికి అగేన్స్ట్ గా మన విల్లుని ఎత్తుపోవలసిన అవసరం లేదు. కాబట్టి అది వచ్చి ధర్మంగా ఉందా అనేది వద్దే ముఖ్యం. అదే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. ఇక్కడ అహంకారం ఆశ్రిత్య, అహంకారాన్ని ఇది చేసుకుని దాని సారింది ఉండుకుని నువ్వు నేను ఫోర్స్ అయ్యను చెప్పి ఎంచినా ఉంటే నీవుடைய ఆ முடிவு వచ్చి తప్పేనిది, పోలియానది. ఆ వాళ్ళకు నువ్వు ఒక ఈ వాళ్ళకు ఆ ఒక మనసులో ఆ సంచలనం వచ్చిందా నుంచి అట చెప్సావే తవర ఉண்மைగా నీ ప్రకృతి ఏమి, నీ ఇయల్బు ఏమి, క్షత్రియ ఇయల్బు దానిచి త్వాం నియోక్ష్యసి అంటే నీ ప్రకృతి ఏం చేస్తున్నావు, నిన్ను ఈడుసుకు తిరిగి పోర్సేసిందుకు తొడగొచ్చును కూడా. 2 మాట దుర్యోధననో దుశ్శాసననో ఏనా చెప్పినాంటే నువ్వు ఊరి ఉండవు, తోడుతో నిన్ను సంపకుండా నేను ఉడాను అటానికి శపథం చేసేండి. ఇప్పుడు అన్ని నడిసేప్పుడు ధర్మరు వచ్చి ఒకటినే మాట్లాడలా, అమైదిగా ఉండారు. శపథం చేసేది దోరు భీమణ్ణి, ఈ రజోగుణాల ప్రధానంగా ఉండేదానికి భీమణ్ణి అర్జుననే శపథంతా చేసేరు. అటానేప్పుడు ఆ ఒక రజోగుణాల ప్రధానంగా ఉండేప్పుడు నీ స్వభావనే నిన్ను ఈడుస్తకాపును దానిచ్చి దాని నువ్వు వచ్చి నువ్వు దానిలోండి నేను అహంకారా నుంచి ఫోర్స్ అయ్యను, నీ డ్యూటీలోని నువ్వు మారుతును అటాడి సీత చెప్పక అటాడేదాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు. మనవుடைய నేచర్ పడి మనం ఉండాల, అది ధర్మంగానే ఉందా అని చూసుకోవాలి. ఇది 2 వద్దే 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 ముఖ్యం. అన్ని అహంకారం మనవుடைய అహంకారం అన్నినేని ఆ స్వభావాన్ని కంట్రోల్లోనే ఉన్ను దాన్ని పురుంజుకుని ఆ స్వభావం వచ్చి ధర్మానికి ఒగ్గి వచ్చేట్టుగా మనం చూసుకున్నాముంటే
అక్కడ ప్రచனை వచ్చిందుకు వాய்ப்பு లేదు, తానే గడిచిపోయారు. మన ఫ్రీ విల్ ని దేనికి యూజ్ చేయాల, అదేని ధర్మంగా ఎత్తుపోయింది. మన స్వభావంని ధర్మానికి ఎనర్చి పోయేదానికి ఉండట్టుగా చూసుకున్నాముంటే దీని మన లైఫ్ ని మన సక్సెస్ఫుల్ గా కావచ్చు. అదే గడిచిపోయారు. సరే, దీంతో ముడుచుకుంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.